ఇండిగో క్రైసిస్ అసలు ఏం జరిగింది? ఎందుకని ఇండిగో ఎన్నో మాస్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ చేసింది? ఒక ప్రైవేట్ కంపెనీ మార్కెట్లో మోనోపోలీ అయిపోతే జనానికి, పబ్లిక్కి, మొత్తం ఎకనామీకి వచ్చే సమస్యలేంటి అన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. హాయ్, మైసెల్ఫ్ పవన్ రుద్రవీర్ షణ్ముఖ. ఇలాగే ప్రతిరోజు కూడా ఒక సింగిల్ వీడియోతో కరెంట్ అఫైర్స్, పాలిటిక్స్, జియో పాలిటిక్స్ అన్నీ కవర్ చేస్తూ వీడియోస్ చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ ఇండిగో అనే కంపెనీ మన ఇండియన్ ఏవియేషన్ సెక్టార్లో 60-65% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ. అంటే అర్థం చేసుకోండి ఎంత మోనోపోలీ ఎంజాయ్ చేస్తుందో. రీసెంట్గా మన DGCA నవంబర్ 2025కి కొన్ని గైడ్ లైన్స్ సవరణ చేద్దాం అనుకుందనమాట. ఎందుకంటే ఫ్లైట్ సేఫ్టీ గురించి, ప్యాసింజర్ సేఫ్టీ గురించి, ఎప్పుడైతే ఎక్కువ పైలట్స్ పడుకుండిపోతారో లేదా వాళ్ళకి నిద్ర వచ్చేస్తుందో, ఫటీగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతారో, ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ కండిషన్ వాళ్ళకి రిస్క్ వచ్చేస్తుంది అనమాట. సో ఆ రిస్క్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళ యొక్క స్లీపింగ్ అవర్స్, రెస్ట్ అవర్స్ పెంచారనమాట. ఒకప్పుడు 36 అవర్స్ ఉంటే దాన్ని కాస్త 48 అవర్స్కి పెంచారు. అంటే మినిమం వారానికి 2 రోజుల వరకు రెస్ట్ పీరియడ్ ఉండాలి. ఎందుకంటే పైలట్స్ సేఫ్గా నడపాలి అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్తో ఉండాలి. మిడ్ 2000స్లో చూసుకుంటే ఒక ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగినట్టు నాకు గుర్తు. దాంట్లో ఒక ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. 160 మంది పాసెంజర్స్ ఎంతోమంది ఉంటే దాంట్లో 150 పైగా మంది చనిపోయారు. ఎందుకు అంటే అక్కడ రీజన్ ఏంది అని చూస్తే పైలట్ ఫటీగ్ అవ్వడం వల్ల. అంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయని. ఇంకా ఒక రిపోర్ట్ ప్రకారం 20-23% ఫ్లైట్ క్రాషెస్ జరగడానికి పైలట్స్ ఫటీగ్ అవడమే కారణం. అంటే అర్థం చేసుకోండి. సో DGCA ఈ గైడ్ లైన్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఆ హిస్టరీ అంతా పక్కన పెడితే, ఈ గైడ్ లైన్స్ని తీసుకొచ్చిన తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి ఒక పెద్ద కంపెనీకి. ఏంది? పైలట్స్ని పెంచుకోవాలి లేదా ఫ్లైట్స్ని తగ్గించుకోవాలి. ఇండిగో ఏం చేసిందంటే పైలట్స్ని పెంచుకోవచ్చుగా, వాళ్ళు ఏమన్నా లాస్లో ఉన్న కంపెనీ కాదు, ప్రాఫిట్స్ చేస్తున్న కంపెనీయే. కానీ వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉందంటే, ఎవడో చెప్పింది మేము ఎందుకు వినాలి, మేము ఆ రూల్స్ని ఎందుకు పాటించాలి అన్నట్టు మొత్తం మాస్ క్యాన్సిలేషన్ చేసిందనమాట. ఒక్క రోజులో 1000కు పైగా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఒకేసారి మీరు ఈ ఫుటేజ్ చూసుకుంటే ప్యాసింజర్స్ ఎంత ఆందోళనలో ఉన్నారంటే, కొంతమంది ఎంతో అరుస్తున్నారు, గొడవ పెడుతున్నారు. నా వైఫ్ ప్రెగ్నెంట్ అని కొంతమంది, శానిటరీ ప్యాడ్స్ కావాలి, షీఈస్ బ్లీడింగ్ అని కొంతమంది, ఇంకా ఫారెనర్స్ చాలామంది కూడా చాలా ఇష్యూస్ చూపించారు. అయితే దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనుకుంటే, క్యాపిటలిజం అనేది ఇండియాకి బెస్ట్, కానీ ఇట్ షుడ్ బి ఎ బ్యాలెన్స్డ్ క్యాపిటలిజం, నాట్ మోనోపోలీ క్యాపిటలిజం. అంటే సింపుల్గా చెప్తాను వినండి. రోజు ఇండిగో ఇంతలా చేయడానికి కారణం ఏంటి అంటే దానికి ఉన్న పవర్ ఏంటి అంటే ఇట్స్ మోనోపోలీ ఇన్ ద మార్కెట్. 60% పైగా మార్కెట్ షేర్ ఉండడం అనేది దానికి ఇండైరెక్ట్గా ఒక పవర్ని ఇస్తుంది అనమాట. సో వాళ్ళకి పోయేదే ఉండదు. సఫర్ అయితే గవర్నమెంట్, పీపుల్ వీళ్ళేగా సఫర్ అయ్యేది. ఎందుకంటే ఒక మార్కెట్లో మనకి వేరు ఆప్షన్స్ ఉంటే జనాలు దీంట్లో కాకపోతే దాంట్లోకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ అదే మార్కెట్లో 60-70% ఒకే కంపెనీ ఆక్యుపై చేసి పెట్టుకుంటే జనానికి ఇంకొక బెస్ట్ ఆప్షన్ అనేది దొరకదు. అప్పుడు ఈ ఉన్న కంపెనీకి, 60% ఉన్న కంపెనీకి ఒక ఇండైరెక్ట్ పవర్ వచ్చేస్తుంది అనమాట. మేమే మోనోపోలీ, మేము నచ్చింది చేస్తాం, గవర్నమెంట్ తొక్క, ఎవడు చెప్పింది ఏంది, మేము చేయాలనుకున్నది చేస్తాం, ఇట్లా ఉంటుంది. అందుకే మోనోపోలీ అనేది ఎప్పుడు ఉండకూడదు. మల్టిపుల్ కంపెనీస్ వచ్చి ఒకదాంతో ఒకటి కాంపిటీషన్ పడుతూ ఉంటే అక్కడ ఆ సెక్టార్లో ఇదిగా ఉంటుంది అన్నమాట. అది అసలైన క్యాపిటలిజం అంటే. లేదా మోనార్కీ లేదా మోనోపోలీ క్యాపిటలిజం అయిపోద్ది. ఈరోజు ఇండిగోకి కూడా ఇండైరెక్ట్ పవర్ అట్లానే వచ్చింది. ఒక DGCA నుండి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా కేర్లెస్గా మాస్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ చేయగలిగారు అంటే ఈరోజు దానికి ఎంత లాస్ వచ్చింది చెప్పండి. ఆ CEO అతను ఎవరో వచ్చి సారీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత యాజ్ యూజువల్ జనాలకు కూడా వేరే ఆప్షన్ లేదు. ఈరోజు ఇండిగోని ఎంతకాలం బాయ్కౌట్ చేయగలరు జనం? మళ్ళీ రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే తర్వాత అయినా సరే వాళ్ళు అదే ఎక్కెళ్ళాలి. ఒక ప్రైవేట్ ప్లేయర్ ఒక మార్కెట్ని క్యాప్చర్ చేసుకుంటే, ఒక మోనోపోలీ స్టేజ్లోకి వెళ్తే అక్కడ మార్కెట్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళకి పోయేదే ఉండదు. మహా అయితే ఉంది, తీసుకున్న డబ్బులు రీఫండ్ చేసి పడేస్తారు. సింపుల్గా కాంపన్సేషన్ ఇవ్వాలి. యాక్చువల్గా కాంపన్సేషన్ ఇవ్వాలి. కాంపన్సేషన్ బదులు రీఫండ్ చేస్తున్నారు. అది కూడా ఒక ఫారెన్ అతను వీడియో చేసి పెట్టిండు. అతనికి రూల్ తెలుసు, ఇండియాలో ఉన్న ఇండియన్స్కి రూల్స్ తెలియవు ఈరోజు.
కానీ ఫారెనర్కి తెలుసు. అతను ఓపెన్గా వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాడు, ఇదిగో ఇన్ కేస్ 24 అవర్స్ లోపు ఫ్లైట్ క్యాన్సిలేషన్ గురించి మాకు నోటిఫికేషన్ ఇవ్వకపోతే రీఫండ్ కాదు, కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇంత అని కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఎందుకంటే రీఫండ్ అంటే నీ డబ్బులు నీకు తిరిగి ఇవ్వడం, కానీ నీ టైం వేస్ట్ చేసినందుకు, నీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినందుకు అది ఎవరు తప్పు? ఆ కంపెనీ తప్పు. ఆ కంపెనీ దానికంటూ ఇంత కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఈ రూల్స్ మన ఇండియన్స్ తెలియదు, కానీ ఒక ఫారెనర్కి తెలుసు. ఈ వీడియో చూడండి. In India, you can see on civalaviation.gov.in, if you're not informed up to 24 hours before, then you get compensation. So it says for a flight that has at least an hour block time, you get 7,500. Almost everybody going up there, they were just getting refunds for their flights. They weren't taking the compensation because they don't actively offer you compensation. You have to request it. Always remember, know your rights. ఇది ఈరోజు భారతదేశంలో పరిస్థితి. ఎప్పుడూ కూడా కార్పొరేట్స్ ఉండాలి, క్యాపిటలిజం గ్రో అవ్వాలి, కానీ క్యాపిటలిజం అనే పేరుతో ఓన్లీ కొంతమంది ప్రైవేట్ ప్లేయర్స్ మాత్రమే ఆ మార్కెట్ని క్యాప్చర్ చేసుకుంటూ పోతే సిచ్యువేషన్స్ ఎట్లానే ఉంటాయి. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ ఏం చేస్తుంది, ఏవియేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం కామన్ పీపుల్లా క్వశ్చన్ చేయాలి. ఈ రోజుకైనా సరే గవర్నమెంట్స్ని మార్కెట్లో కార్పొరేట్ ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చేలా చూడమనండి. ఒకటే ప్లేయర్ ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయనీయకుండా క్యాపిటలిజం హెల్దీగా గ్రో అయ్యేలా చూడమని చెప్పాలి. దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ వర్క్. జై హింద్, జై భారత్.